నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలోని శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం బాబానగర్ గ్రామంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వార్షికోత్సవ వేడుకలను స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి ఆధ్వర్యంలో విశిష్ట అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరవ్వగా శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి మౌలాలి రెడ్డి విచ్చేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు, నంద్యాల పుర ప్రముఖులకు, నంద్యాల చుట్టుపట్టు ప్రాంతాల నుంచి సుమారుగా 100 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనములు. 2026-27కు అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చాము. మనము జూన్ 13వ తేదీన స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. అక్కడ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ డే స్కాలర్ అక్కడ కంటిన్యూ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. పెద్ద రూమర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఎన్జిఓ కాలనీలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డే స్కాలర్ ఉండదు అని. తప్పది. 0 to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కంటిన్యూ అవుతుంది. అక్కడ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంటే గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ బాబానగర్ లో ఉన్నటువంటి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు సిబిఎస్ఈ 0 to 8th క్లాస్ సెమీ రెసిడెన్షియల్ కంటిన్యూ అవుతుంది. మరియు 6th క్లాస్ 10th క్లాస్ స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ రెసిడెన్షియల్ ఉంటుంది. ముఖ్యంగా గమనించాలి. సో వేల సంఖ్యలో మా తల్లిదండ్రులు మా పిలుపు మేరకు పిల్లలతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. మీ అందరికీ తెలుసు, నేను 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 43,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈ ప్రస్థానంలో సుమారుగా 1,00,000 మందికి పైగా కోచింగ్ తీసుకుని 43,000 మంది జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసి 2002లో స్టార్ట్ చేశాము. సుమారుగా ఇప్పుడు 4,200 స్ట్రెంత్తో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎన్జిఓ కాలనీలో కొనసాగుతా ఉంది. అక్కడ నుంచి 23 ఏళ్ల కాలంలో ఈ ఇయర్తో 24 ఏళ్ళు సుమారుగా 100 మంది డాక్టర్స్ అయ్యారు. సుమారుగా 1,000 మంది పైగా సాఫ్ట్వేర్ లో సెటిల్ అయ్యి విదేశాలలో కూడా చాలా మంది జాబ్ చేస్తా ఉన్నారు. సో గురు రాఘవేంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి పిల్లల యొక్క పురోగతికి ఎంతగానో కృషి చేస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మా మీద నమ్మకం ఉంచి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈకి అట్లాగే 6th క్లాస్ 10th క్లాస్ రెసిడెన్షియల్ కు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. గురురాజా కాన్సెప్ట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా నేటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 24th యాన్యువల్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి తోడుగా మరి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక కొత్త స్కూల్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో 0 to 8th క్లాస్ సిబిఎస్ఈ, అదేవిధంగా 6th to 10th ఎస్ఎస్సి సిలబస్ కూడా మేము ఇక్కడ పిల్లలకు విద్యాబుద్ధి నేర్పించడం జరుగుతుంది. ఆ స్కూల్ ఎట్లా సక్సెస్ అయిందో మరి ఈ స్కూల్ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ తో, అదేవిధంగా అందరి సపోర్ట్, శ్రేయోభిలాషుల సపోర్ట్ తో సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహిస్తున్న మా టీచర్లందరికీ, మరి వాళ్ళు పొద్దున్న నుంచి పిల్లలకి ఈ మేకప్ వేయడం కానివ్వండి, ఉదయం 6 నుంచే పిల్లలు ఈ ప్రోగ్రామ్స్ కు రెడీ అవుతా ఉన్నారు. సో దీనికి గాను కృషి చేసిన టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ మేము 24th యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అదేవిధంగా మా యొక్క స్కూల్ ఇనాగరేషన్ కి ముఖ్య అతిథిగా ఫరూక్ సార్ రావడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే సార్ అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలిచినప్పుడే సార్ వచ్చారు. సో ఈ రోజు ప్రోగ్రామ్ ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. సో ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఇంకా మేము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే 400 అడ్మిషన్స్ అయ్యాయి. ఈ రోజు అది ఫరూక్ సార్ ఓపెన్ చేశారు. దాదాపుగా 400 అడ్మిషన్స్ తో మేము ఉన్నామంటే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. సో ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి నాకు ఇంత పెద్ద స్కూల్ నాకు అప్పచెప్పినందుకు మా తండ్రి గారైన దస్తగిరెడ్డి గారికి, మా బ్రదర్ అయిన మౌలాల్ రెడ్డి గారికి, ఎందుకంటే బ్యాంక్ కోచింగ్ మా గురురాజ స్కూల్ 2002లో స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ కోచింగ్ ఉండడం వల్ల ఆ స్కూల్ అంత పెద్ద స్థాయిలో సక్సెస్ కాగలిగాము. ఈ రోజు గురురాజ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మా దస్తగిరెడ్డి సార్ గారికి, మా మౌలాల్ రెడ్డి సార్ గారికి ఈ ప్రెస్ తరపున నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.